ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది హ్యాండ్ దగ్గర పెట్టుకోవడం అని అనుకుని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకోలేదు. సో ఆ నైఫ్ తో ఈ అదర్ ఎవిడెన్స్ అన్నప్పుడు ఎవిడెన్స్ కూడా మనకి ఉన్నారు. ఇంట్లో వాళ్ళ నాన్న, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత 4 days నుంచి ఇంట్లోనే ఉన్నాడు, స్కూల్కి కూడా వెళ్ళాడని చెప్తున్నారు. కానీ పేరెంట్స్ ఏమాత్రం డౌట్ రాలేదండి? ఎస్, పేరెంట్స్ మనం వాళ్ళ మదర్తో ఫస్ట్ రోజే పోలీసులు హడావిడి అంతా చేసి నేను అడిగాను మా పైన, ఏరా నువ్వేమైనా చేసావని అడిగాను. ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగాను. అడిగితే ఏమన్నా నువ్వేనన్నా పట్టించినట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది. ఆ ఇంటికి ఈ ఇంటికి పెట్టకూడదు. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని. 3rd, 4th floor, వీళ్ళు 4th floor లో ఉంటారు. 3rd floor నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది నాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెట్ చేసాము. ఇల్లు సెట్ చేసి మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్లపీడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడదూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న, సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ we found some slight blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి they are able to find it. I also have seen. Yes, అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లైన్ కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది. ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ ఇంకా మన జరిగింది. మ్యాచ్ ఒక విషయం అంటే అతను ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. మేము డబ్బులు ఇతనికి ఎక్కడ సెల్ ఫోన్ అంటే నేను 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ మిస్లీడ్ చేశాడు. మనం హ్యూమనిటీ మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో సో బేసికలీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని సార్ మనకి సాటిస్ఫై చేసి అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక ఆ ఏజ్ లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక సిచ్యువేషన్ లో ఒక ఆ ఏజ్ లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్ లో మేబీ ఇట్ ఈస్ జస్టిఫై అవుతుంది. We'll do that slowly. Just we got the breakthrough. We will put up correlated matters will take up. Then definitely whatever and thought process అవన్నీ అర్థం చేసుకోవడానికి will take.
నెక్స్ట్ ఏంటండి జొవైనల్ హోమ్ కు పంపిస్తాను నెక్స్ట్ ఎలా People is very when an individual decides something in his mind, ఇలాంటికి there is no anybody and ఇది మేమే దానికి ఆపడానికి అసలు ఇది చెప్పాలి ఏమనంటే ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా యూఆర్ వన్ దిస్ డివైస్ కనెక్ట్స్ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది ఫర్ స్పెషల్లీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్.